వెల్కమ్ బ్యాక్. మన దేశంలో వర్షం కోసం ఎదురు చూసే రైతాంగానికి వాతావరణ శాఖ ఓ చేదు వార్త చెప్పింది. ఇంకో 15 రోజుల వరకు వర్షాల మాట మర్చిపోమంది. ఆ తర్వాతైనా వర్షాలు భారీగా కురుస్తాయనే నమ్మకం లేదు. దీంతో దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతా ఇదే దుస్థితి. ప్రత్యేకంగా యూరప్ ఖండమంతా గత 500 ఏళ్లలోనే చూడనంత కరువుని చూడబోతుందనే నివేదికలు వస్తున్నాయి. దీంతో ప్రపంచమంతా కరువు గుప్పిట్లో చిక్కుకుంటుంది అనే ఆందోళన బయలుదేరింది. హాటెస్ట్ కాంటినెంట్ గా యూరప్, 3 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. భారత్ లో ఎల్ నినో పంజా, ప్రపంచమంతా కరువు గుప్పిట్లో చిక్కుకుపోయిందా? భారీ వర్షపాతాలకు పర్యాయ పదాలుగా చెప్పే దేశాల్లోనూ ఈసారి ఎండలు మండిపోయాయి. ఆ తర్వాత వాతావరణ మార్పులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎల్ నినో పంజా దెబ్బకి ఈసారి భారీగానే ప్రాణ నష్టం కూడా ఉండొచ్చు అంటున్నారు. అది అనావృష్టితో కావచ్చు, అతివృష్టితో వచ్చే వరదలతో కావచ్చు. మన దగ్గర ఇప్పటికే ఈశాన్య భారతంలో కనీసం 200 మంది వరదలతోనే చనిపోయారు. వర్షాలు కురియక దేశంలో చాలా ప్రాంతాల్లో కరువు మండలాలుగా ప్రకటించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక పాశ్చాత్య దేశాల్లోనూ ఇదే పరిస్థితి. యూరప్ ఖండంలో ఈ స్థితి 3 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. 2022లో వచ్చిన కరువు 500 ఏళ్లలో అదే అధికంగా చెప్పగా, ఈ ఏడాది ఫ్రాన్స్, యూరప్, జర్మనీ సహా అనేక దేశాల్లో ఎండవేడి ధాటికి వేల సంఖ్యలో జనం చనిపోవడం చూశాం. స్పెయిన్, నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్ లోని కొన్ని నదులు, చెరువులు విషపూరితం అయ్యాయని ప్రకటిస్తున్నారు. వాటిలో ఈత కొట్టకూడదు అని నిషేధం పెట్టారు. యూరప్ లో జీవనాధారమైన రైన్, డాన్యూట్, పో, లోయిర్ వంటి ప్రధాన నదుల్లో నీటి మట్టాలు అడుగంటిపోయాయి. నదులు ఎండిపోవడంతో రవాణా నౌకలు తిరగడానికి వీలులేక వాణిజ్య రవాణా వ్యవస్థ, పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నీటి కొరత వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. పంటలు ఎండిపోవడంతో మొక్కజొన్న, సోయాబీన్, ఆలివ్ వంటి ఆహార ఉత్పత్తుల దిగుబడి భారీగా పడిపోయింది. ఇది మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి, ఆహార భద్రతపై ఆందోళనలకు దారితీసింది. ఇక మన దేశంలో రుతుపవనాలకి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఐఎండీ చెప్పింది. సాధారణంగా అయితే దేశంలో రుతుపవనాలు ప్రస్తుతం చాలా చురుగ్గా ఉండాలి. కానీ పరిస్థితి రివర్స్ అయి బలహీనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం రాబోయే 2 వారాల పాటు, అంటే సెప్టెంబర్ 2 వరకు దేశవ్యాప్తంగా వర్షాలు దాదాపు పడవు అని అర్థమవుతుంది. దీంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సరైన వర్షపాతం లేదంటే అది పంటల సీజన్ ని దెబ్బతీసే పరిణామం. రుతుపవనాలు హిమాలయాల పాదాల వద్దే స్థిరంగా ఉండిపోవడంతో ఇప్పటికే సగటు కంటే 14% తక్కువగా ఉన్న దేశవ్యాప్త వర్షపాత లోటు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. మరిక ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఆహార పంటల దిగుబడి ఉండదు, రైతాంగానికి పని ఉండదు, అప్పులు చేయాల్సొస్తుంది. తద్వారా అగ్రి బేస్డ్ ఎకానమీ, ఆటోమొబైల్ పరికరాలు, యంత్రాల అమ్మకాలు దెబ్బతింటాయి. ఆహారోత్పత్తుల రేట్లు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థలోనూ జీవన ప్రమాణాల్లోనూ తీవ్రమైన అంతరాలు ఏర్పడతాయి.